అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క నియమాలను పాటించి కేవలం ఆయనకు మాత్రమే ఇబాదత్ చేస్తూ జీవించేవారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు. అలాంటి వారికి అల్లాహ్ తన ఔలియాల స్థానాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తాడు. అల్లాహ్ యొక్క ఇష్టదాసులు ఈ భోగభూమిలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పవిత్ర ఖురాన్లోని సూరత్ యూనుస్ 62వ ఆయతులో అల్లాహ్ ఇలా చెప్పాడు, గమనించండి, నిశ్చయంగా అల్లాహ్ యొక్క మిత్రులకు ఎటువంటి భయం ఉండదు, వారు దుఃఖపడాల్సిన అవసరం కూడా లేదు. అవును, మనం అల్లాహ్యను ఎంతగా సమీపిస్తామో అంతకంటే రెట్టింపు అల్లాహ్ మనలను సమీపిస్తాడు. అలాంటి అల్లాహ్ యొక్క తృప్తిని సంపాదించిన ఒక యువకుడి కథ ఇది. అతను ఏమి చేశాడో చూద్దాం. ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగినట్లు చెప్పబడుతుంది. ఒక కంపెనీ నిర్మాణ అవసరాల కోసం కొన్ని సమాధులను అక్కడి నుండి తొలగించాల్సి వచ్చింది. కంపెనీ విస్తరణను దృష్టిలో ఉంచుకొని వాటిని వేరే చోటికి స్థానాంతరం చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా 33 సంవత్సరాల క్రితం మరణించిన ఒక యువకుడి సమాధి వద్దకు వారు వచ్చారు. సమాధిని తవ్వడం ప్రారంభించినప్పుడు సుగంధం వ్యాపించడం మొదలైంది. మృతదేహంలో ఎలాంటి మార్పు లేదు, కఫన్ బట్టకు కూడా ఎటువంటి హాని జరగలేదు. వారు ఆ యువకుడిని సమాధి నుండి తీసి అల్లాహ్ వద్ద ఇంత ఉన్నత స్థానాన్ని పొందిన ఈ వ్యక్తి గురించి విచారించారు. అప్పుడు ఈ యువకుడు 33 సంవత్సరాల క్రితం మరణించినవాడని, అతని తండ్రి ఇప్పటికీ జీవించి ఉన్నాడని తెలిసింది. వారు తండ్రి వద్దకు వెళ్లారు. తండ్రి తన కొడుకును చూసి అల్లాహ్ను స్తుతించాడు. విచారించడానికి వచ్చిన వారికి తండ్రి ఇలా చెప్పాడు, నా కొడుకు ఒక్కసారి కూడా నమాజ్ను విడిచిపెట్టలేదు. అతను ఎప్పుడూ మసీదులో మొదటి వరుసలో ఉండేవాడు. ప్రతి తక్బీరతుల్ ఇహ్రాంలో పాల్గొనేవాడు. సుబహ్ నమాజ్ కోసం ఉదయాన్నే లేచి వుజూ చేసేవాడు. సుబహానల్లా. దీనిని విన్నవారికి విషయమర్థమైంది. అవును, నమాజుకు విలువ ఇవ్వకుండా ఆడంబర సందర్భాలలో నమాజును విడిచిపెట్టేవారికి ఇది ఒక పాఠం. నమాజును సరిగ్గా నిర్వహించడానికి అల్లా మనకు తౌఫీక్ ప్రసాదించాలి. ఆమీన్.